మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనతో పాటు వేరే చౌదరి గారు ఉన్నారు. వారు రేడియాలజీ సబ్జెక్ట్లో చాలా ఎక్స్పర్ట్. అనేక పరీక్షలు దాని ద్వారానే జరుపుతారు. క్యాన్సర్ కానీ ఎటువంటి వైద్యాలైనా ఎటువంటి వ్యాధులైనా కానీ ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటే రేడియాలజీతో మొదలవుతుంది. క్యాన్సర్కి రేడియాలజీకి ఉన్న లింక్ ఏంటి? రేడియేషన్ వల్ల కొద్ది సంవత్సరాలు అంటే 20-30 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పెరుగుతున్న క్యాన్సర్లు ఏమని చెప్పాలి సార్? ప్రస్తుతం స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో 80% పీపుల్ విల్ సఫర్ క్యాన్సర్ ఇన్ దేర్ లైఫ్ టైం. బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రం బాగా ఎక్కువైంది. కారణం దానికి పాల దగ్గర నుంచి కూరగాయల నుంచి ప్రతి దాంట్లో హార్మోన్స్ వాడుతున్నారు. దానివల్ల ఈ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. బయాప్సీ పంపించిన అన్ని క్యాన్సర్ అని అనుకోవాలా? బయాప్సీకి భయపడాల్సిన అన్నిటికీ అవసరం లేదండి. కొంచెం రిస్క్ అనేది ఉంటుంది బయాప్సీకి కూడా. మనం క్యాన్సర్ ముందే గుర్తించాలంటే అందులో రేడియాలజీ పాత్ర ఏముంటుంది? క్యాన్సర్ గడ్డలు కాకుండా కూడా మామూలు గడ్డలు కూడా ఉంటాయి. కాకపోతే లంగ్ అట్లాంటి వాటిలో చేసేటప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ అనేది చిన్నపిల్లలకు కూడా వస్తుంది. మామూలుగా ఈ సిగరెట్ డ్రింక్ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా డిసిప్లిన్ గా ఉండే వాళ్ళకి వస్తుంది. సిగరెట్ తాగేవాడికి 80% ఛాన్సెస్ లంగ్ క్యాన్సర్ లైఫ్లో వచ్చేది. అదే నాన్ స్మోకర్కి ఏ ఆర్గాన్స్ ఎక్కువ క్యాన్సర్ వస్తుంది? దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ ఈటింగ్ ది గుట్కా. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మంచి జీవన విధానం ఎలా మలుచుకోవాలి సార్? ఆహార నియమాలు కానీ ఎలా ఉండాలి? ఫుడ్ కూడా బయట తినడం తగ్గించి తింటే. నమస్కారం. మనతో పాటు వేరే చౌదరి గారు ఉన్నారు. వారు రేడియాలజీ సబ్జెక్ట్లో చాలా ఎక్స్పర్ట్. నిజం చెప్పాలంటే రేడియాలజీ అనేది నెంబర్ 1గా చెప్పాలి. చాలా అవసరమైంది రేడియాలజీ. అనేక పరీక్షలు దాని ద్వారానే జరుపుతారు. ముఖ్యంగా క్యాన్సర్ కానీ ఎటువంటి వైద్యాలైనా ఎటువంటి వ్యాధులైనా కానీ ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటే రేడియాలజీతో మొదలవుతుంది. ఈరోజు మనం క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాము. క్యాన్సర్లో రేడియాలజీ పాత్ర ఏంటి, ఇవన్నీ చౌదరి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది సామాన్యుడికి అందరికీ అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఈ టాపిక్ మనం తీసుకున్నాము. రేడియాలజీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవసరం ఏంటి, ప్రస్తుతం ఏ స్టేజ్లో రేడియాలజీ ఉంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రేడియాలజీ సర్వీసెస్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఇంకేమేమి ముందు ముందు రాబోతున్నాయి, వాటి అవసరం ఏముంది, ఈ విశేషాలన్నీ డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాము. మరి చాలా సీనియర్ మోస్ట్ రేడియాలజిస్టు. నమస్కారం. అండి. ఈ రేడియాలజీ అనేది బాగా ఇప్పటి నుంచే వినపడుతున్నమాట. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఒక నెంబర్ 1గా భావిస్తారు. క్యాన్సర్కి రేడియాలజీకి ఉన్న లింక్ ఏంటి సార్? రేడియాలజీలో మెయిన్ డయాగ్నోస్ చేయాలంటే క్యాన్సర్ నిర్ధారణ చేయాలంటే ముందు రేడియాలజీ టెస్టులు చేయాలి. రేడియాలజీ టెస్ట్లలో ఎక్స్రే నుంచి మొదలు పెడితే అల్ట్రాసౌండ్ ఉంది, సిటీ ఉంది, ఎంఆర్ఐ ఉంది, పెట్ సిటీ ఉంది, పెట్ ఎంఆర్, దేర్ ఆర్ సో మెనీ అదర్ టెస్ట్స్ ఆర్ దేర్ అండి. ఆ టెస్ట్లన్నిటి చేసి పేషెంట్ అవసరాన్ని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి ఏం టెస్ట్ చేయాలనేది క్లినీషియన్కి డిసైడ్ చేస్తారు. లేదంటే వాళ్ళకి కావాలంటే మేము అసిస్ట్ చేస్తాం క్లినీషియన్కి. దాన్ని బట్టి పేషెంట్కి ఉన్న జబ్బును బట్టి మేము టెస్టులు చేస్తాము. ప్రప్రథమంగా చేయగలిగింది సపోజ్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, మనం ఛాతీకి ఎక్స్రే తీస్తాము. ఎవ్రీబడి నోస్ ఛాతీ ఎక్స్రే అంటే ఏంటని. దాంట్లో ఏమన్నా ఉందనుకోండి, దాన్ని బట్టి మేము ఫర్దర్గా సిటీ స్కాన్ చేస్తాము. కొన్నిసార్లు ఎక్స్రేలో అన్నీ మనం గుర్తించలేము. అందుకని సిటీ స్కాన్ చేస్తే 5 mm లీజన్స్ అంటే 5 మిల్లీమీటర్లు ఉన్న లీజన్ కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాన్ని బట్టి పేషెంట్ హిస్టరీని బట్టి, పేషెంట్ యొక్క ప్రవర్తన బట్టి, దాన్ని బట్టి మనం ఏం టెస్ట్ చేయాలనేది మనం నిర్ధారణ చేస్తాము. పర్టికులర్లీ ఇప్పుడు ప్రివెంటివ్ రేడియాలజీ అని స్టార్ట్ అయిందండి. ప్రివెంటివ్ అంటే జబ్బు ఎర్లీగానే డయాగ్నోస్ చేయడానికి టెస్ట్ చేయటం. దానికోసం పర్టికులర్గా 2 క్యాన్సర్ల కోసం, ఒకటి లేడీస్లో మ్యామోగ్రఫీ, ఇది స్క్రీనింగ్ టెస్ట్ స్టార్టెడ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ ఇన్ ది వెస్టర్న్ వరల్డ్, బట్ ఇన్ ఇండియా స్టిల్ ఇట్ ఇస్ నాట్ ఇంప్లిమెంటెడ్. బట్ దోజ్ హూ కెన్ అఫోర్డ్, దోజ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, దో ఆర్ ఎడ్యుకేటెడ్ ఫర్ దట్, వాళ్ళు స్క్రీనింగ్ కోసం రావచ్చు. ఆ స్క్రీనింగ్కి రావాలంటే మన దగ్గరికి మ్యామోగ్రఫీ మేము మామూలుగా అయితే 40 సంవత్సరాల నుంచి మ్యామోగ్రఫీ చేస్తాము. అంతకంటే ముందు మ్యామోగ్రఫీ జనరల్గా అడ్వైజ్ చేయము. బికాజ్ రేడియేషన్ అనేది ఉంటుంది దానివల్ల. ఆ రేడియేషన్ వల్ల కొద్ది సంవత్సరాలు అంటే 20-30 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని 40 సంవత్సరాల తర్వాత నుంచి మనం మొదలు పెడితే ఆ ప్రాబ్లం ఉండదు. సో అంతకంటే యంగ్ పీపుల్కి ఏమన్నా స్క్రీనింగ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, కొన్ని సిండ్రోమ్లు ఉంటాయి. ఆ సిండ్రోమ్లు ఉన్న వాళ్ళకి
నవేడేస్ మనం కొత్తగా వింటున్నాం BRCA1 BRCA2 అని చాలామంది ఫేమస్ యాక్టర్లు చేయించుకున్నారు. సో అది పాజిటివ్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు 30 years నుంచి ఇంకా కావాలంటే 25 years నుంచి కూడా స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. బట్ వాళ్ళకి జనరల్గా మేము ఎలా స్క్రీన్ చేస్తామంటే మ్యామోగ్రఫీ చేయకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి లేదా MRI తోటి ఆ రెండింటితోటి మేము ఎర్లీగా క్యాన్సర్ గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ చేయటం వలన అడ్వాంటేజ్ అంటే చాలా చిన్న ట్యూమర్లను ఐడెంటిఫై చేస్తే ఎర్లీగా ట్రీట్ చేసి ఇట్ ఈస్ ఎ క్యూరబుల్. మోస్ట్ ఆఫ్ ది మన కంట్రీలో ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ Stage 3 and Stage 4 ఎందుకంటే వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవట్లేదు, మనం వ్యాధిని గుర్తించడం లేదు. మామూలుగా ఇప్పుడు బాగా క్యాన్సర్ అనేది పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు. చాలామంది క్యాన్సర్తో వెళ్ళిపోయారు అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే క్యాన్సర్ కూడా ఏ 4th స్టేజ్లో తెలుసుకుంటున్నారు. మీరు ప్రివెన్షన్ గురించి ప్రస్తావించారు కదా. మనం క్యాన్సర్ ముందే గుర్తించాలంటే మనం స్క్రీన్ టెస్ట్ చేయాలని చెప్తుంటారు కదా, అందులో రేడియాలజీ పాత్ర ఏముంటుంది సార్? అది స్క్రీనింగ్ మొత్తం ఇప్పుడు మ్యామోగ్రఫీ అండ్ కమ్స్ అండర్ ది రేడియాలజీ ఓన్లీ. అల్ట్రాసౌండ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో, అడ్వాన్స్డ్ కేసెస్ ఆల్సో ఫర్ ది ట్రీట్మెంట్ పర్పస్ వీ హ్యావ్ టు డూ ది రేడియాలజీ టెస్ట్ లైక్ CT, MRI అండ్ PET-CT ఆల్సో. సో దాన్ని బట్టి మనం స్టేజింగ్ చేయడానికి వీలవుతుంది. ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండా, థర్డా, 4th స్టేజ్లో ఉందనేది ఈ టెస్ట్లన్నిటి చేసి గుర్తిస్తాం. అంతేకాకుండా దాన్ని హిస్టలాజికల్గా మనం ప్రూవ్ చేయడానికి కూడా బయాప్సీ చేయడానికి మేము అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ CT గైడెడ్ కానీ బయాప్సీలు చేస్తాం. బ్రెస్ట్కి అయితే అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఆర్ మ్యామోగ్రఫీ గైడెన్స్ తోటి మేము స్క్రీనింగ్ ఇది బయాప్సీ చేస్తాము. చేసి పెథాలజీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. సో నెక్స్ట్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయాలి. మన దేశంలో కూడా ప్రతి ఉమెన్ దే హ్యావ్ టు అండర్గో మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 40 to diagnose early diagnosis, because early diagnosis is curable. It's like any మన జలుబు ఎలా పోతుందో అది కూడా అంతే. ఎర్లీగా డయాగ్నోస్ చేసామనుకోండి ఇట్ ఈస్ క్యూరబుల్. దే ఆర్ నార్మల్ పీపుల్. సో అందుకని స్క్రీనింగ్ అనేది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ఈ విషయంలో. అండ్ గవర్నమెంట్స్ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ పెట్టి ఈ మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ అనేది చేస్తే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ మనం అవాయిడ్ చేయొచ్చు. రెండవది, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ 4th స్టేజ్లో వచ్చారనుకోండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ డై విత్ ఇన్ 1 or 2 years Stage 4లో వస్తే. బికాజ్ నౌ ట్రీట్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో కమ్, ఇమ్యూనోథెరపీ అవి వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయింది. బట్ ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్. Stage 4 అంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్యూరబుల్ డిసీజ్. సో ఎర్లీ ప్రివెన్షన్ కోసం స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ కంపల్సరీ చేయాలి. చేసినప్పుడే మనకి ఈ జబ్బుని నివారించడానికి వీలవుతుంది. మామూలుగా మనకు పెరుగుతున్న క్యాన్సర్లు ఏమని చెప్పాలి సార్ ప్రస్తుతం? పర్టికులర్లీ నో బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్ ఈస్ ట్రెమెండస్లీ ఇంక్రీజ్డ్. సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కొంచెం తగ్గింది. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రం బాగా ఎక్కువైంది. మెయిన్ కారణం దానికి ఈ హార్మోనల్ థెరపీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత అండ్ ఫ్యామిలీ హిస్టరీస్ వల్ల కొంతవరకు. సో మనం తినేప్పుడు ఆహారము ఎంత కల్తీ ఆహారం వల్ల వీటి వల్ల హార్మోన్స్ వాడుతున్నారు. ప్రతి దాంట్లో మనం తినే ప్రతి దాంట్లో పాల దగ్గర నుంచి కూరగాయల నుంచి ప్రతి దాంట్లో హార్మోన్స్ వాడుతున్నారు. దానివల్ల ఈ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ బికాజ్ ఆఫ్ దిస్ అడల్ట్రేషన్ ఆఫ్ ది ఫుడ్ అండ్ మిల్క్. సో దాన్ని గవర్నమెంట్ ప్రివెంట్ చేయాలి. చేస్తే ఈ క్యాన్సర్ చాలా వరకు తగ్గుతాయి. నో ఇది ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 50 ఏళ్ళు 60 సంవత్సరాల తర్వాత చూసేవాళ్ళు. ఇప్పుడు నౌ వీఆర్ సీయింగ్ ఈవెన్ ఫ్రమ్ 25 years ఆన్వర్డ్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే స్క్రీనింగ్ అనేది మనం తీసుకురావాలి. అంటే ఈ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ రావడంలోనూ మిగతా క్యాన్సర్ ఆహారం పాత్ర చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎండోమెట్రల్ క్యాన్సర్ ఇట్ హెస్ బికమ్ వెరీ హై ప్రివలెన్స్. అండ్ ఓరల్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ ఈటింగ్ దట్ గుట్కా అండ్ ద పాన్, సో మెనీ అదర్ థింగ్స్, పొగాకు, చూయింగ్, వీటన్నిటి వల్ల ఓరల్ క్యాన్సర్ కూడా విపరీతంగా ఎక్కువైంది. దాంతో ఈసోఫేజియల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ స్మోకింగ్ వల్ల, మన అందరికీ తెలిసింది స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో 80% పీపుల్ విల్ సఫర్ క్యాన్సర్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. సో స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ అండ్ టొబాకో ఈజ్ ది వెరీ బ్యాడ్ ప్రోడక్ట్ టు యూజ్. బట్ నో గవర్నమెంట్ విల్ బ్యాన్ ది టొబాకో. ఇప్పుడు స్క్రీనింగ్కి రేడియాలజీకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? రేడియాలజీ టెస్టులు చేయడం వల్ల స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. మీరు మన లంగ్స్ గురించి, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. లంగ్ క్యాన్సర్లో కూడా
ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో అన్నిట్లో స్మోకర్స్ అందరికీ 50 సంవత్సరాల నుంచి దే స్టార్టెడ్ లో డోస్ సిటీ స్కాన్ అని చెప్పి స్క్రీనింగ్ చేస్తున్నారు. అది చేయటం వల్ల ఏంటంటే ట్యూమర్ ఒకవేళ చిన్నగా 1/2 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేస్తే అది డబుల్ అయింది అనుకోండి, దెన్ విల్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ క్యాన్సర్. అప్పుడు సిటీ గైడెన్స్ తోటి మేము బయాప్సీలు చేసి అది క్యాన్సర్ ఉందంటే ఇమ్మీడియట్గా యూ కెన్ డూ ది సర్జరీ అండ్ కీమోథెరపీ నెసెసరీ కీమోథెరపీ దే కెన్ డూ. ఎర్లీ స్టేజ్ 1 స్టేజ్ 2లో డయాగ్నోస్ చేస్తే సర్జరీ చేయడానికి వీలవుతుంది. దాంతో అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తే ఇట్ ఇస్ ఎ క్యూరబుల్ డిసీజ్. పర్టికులర్లీ స్మోకర్స్లో మనం 50 సంవత్సరాల నుంచి లో డోస్ సిటీ తోటి స్క్రీన్ చేయడం వల్ల చాలా లంగ్ క్యాన్సర్లు ప్రివెంట్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇంతకుముందు మేల్స్లోనే చూసేవాళ్ళం లంగ్ క్యాన్సర్, ఇప్పుడు ఫిమేల్స్లో కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. కారణం పొల్యూషన్, లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. లైఫ్ స్టైల్ మారింది, పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. అది మెయిన్ కారణం. సో రేడియాలజీ ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? అది క్యాన్సర్లలో చాలా రకాలు ఉంటాయండి. లంగ్ క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. సిటీ స్కాన్ చూసి దాని క్యారెక్టరిస్టిక్స్ని బట్టి వీఆర్ డయాగ్నోసిస్. ఈవెన్ బ్రెస్ట్లో కూడా దాని క్యారెక్టరిస్టిక్స్ ట్యూమర్ ఉంటుంది, బినైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అన్నీ క్యాన్సరే కాదు, క్యాన్సర్ గడ్డలు కాకుండా కూడా మామూలు గడ్డలు కూడా ఉంటాయి. వాటిని కూడా దాన్ని హిస్టాలజీని బట్టి దాని క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్ట్ దే విల్ డిసైడ్ ఇట్ ఇస్ ద క్యాన్సర్ ఆర్ నాన్ క్యాన్సర్. అండ్ వెన్ వీఆర్ ఇన్ డౌట్ విల్ డూ ది బయాప్సీ. బయాప్సీ చేసి ప్రూవ్ చేస్తాం. బయాప్సీ కూడా మీరే చేస్తారా? మేము బయాప్సీలు మేమే చేస్తాము. గైడెడ్ ప్రొసీజర్లు అన్నీ రేడియాలజీ పీపులే చేస్తారు. ఇప్పుడు మాలో బయాప్సీ అనగానే జనం భయపడిపోతుంటారు. బయాప్సీకి పంపించాలి ఇది అని ఎవరైనా అంటే వాడికి క్యాన్సర్ వచ్చినట్టుగానే భయపడిపోతాను. బయాప్సీకి పంపించిన అన్నీ క్యాన్సర్ అని అనుకోవాలా? అన్నీ ఉండవండి. ఇది బట్ డౌట్ఫుల్గా ఉండి పంపించిన 80% వరకు క్యాన్సర్ అవుతాయి, 20% వరకు బినైన్ ఉంటాయి. బట్ బయాప్సీకి భయపడాల్సిన అన్నిటికీ అవసరం లేదండి. కొంత రిస్క్ అనేది ఉంటుంది బయాప్సీకి కూడా. సపోజ్ ఏదో మజిల్స్లో ఉందనుకోండి ప్రాబ్లం ఉండదు, బ్రెస్ట్ ఉందనుకోండి బయాప్సీకి భయం అనేది ఉండదు. ఎందుకంటే మేము ఎనస్థీషియా లోకల్ ఎనస్థీషియా ఇచ్చే మేము బయాప్సీ చేస్తాము. పెయిన్ కూడా ఉండదు. పోస్ట్ ప్రొసీజర్ మనకి కట్ అయితే ఎలా నొప్పి ఉంటుందో అది కూడా అలానే కట్ అయిన దగ్గర ఎలా నొప్పి ఉన్నంతనే బయాప్సీకి కూడా నొప్పి ఉంటుంది. కాకపోతే లంగ్ అట్లాంటి వాటిలో చేసేటప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు టేక్ అది ఆ బయాప్సీ చేస్తేనే ట్రీట్మెంట్ అవుతుంది. బయాప్సీ లేకుండా ఎవరు ట్రీట్మెంట్ అనేది ఇవ్వరు. దట్ ఈజ్ సమ్ రిస్క్. మన రోడ్ మీద పోతుంటే యాక్సిడెంట్ అవుతుందని రోడ్ పోవటం మానేయం కదా. బయాప్సీ చేస్తే కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి ఎవరికో 1 in 1000 వస్తాయి కాంప్లికేషన్, రాకుండా ఉండదు. బట్ అట్లని మనం చేయించుకోకుండా ఉంటే ట్రీట్మెంట్ అనేది జరగదు. బయాప్సీకి భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ ఎనీథింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డూయింగ్ దెర్ ఈజ్ సమ్ రిస్క్ ఫర్ లైఫ్. You are going on road, there nobody is safe. You are going on bus, we are 100% nobody can give 100% guarantee accident అవుద్దని కాదని. నెక్స్ట్ ఎవరు చెప్పలేరు కదా. అది అంతే. అందుకని ఇది కూడా అంతే, బయాప్సీ కూడా అంతే. ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆర్ దేర్, బట్ ఇట్స్ దే ఆర్ రేర్. అండ్ మోస్ట్ 99.9% ఆఫ్ ది టైమ్స్ వీ కెన్ ప్రివెంట్ ది కాంప్లికేషన్స్. అండ్ ఇఫ్ కాంప్లికేషన్స్ కమ్స్ ఆల్సో వీ విల్ ట్రీట్ దెమ్. బట్ 0.01% వాటిని హై రిస్క్ విల్ బి దేర్. వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. అండ్ డిపెండింగ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ది రిస్క్ విల్ బి మోర్. వయసు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది అన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది చిన్నపిల్లలకు కూడా వస్తుంది, అలాగే పల్లెటూర్ల వాళ్ళకి వస్తుంది. మామూలుగా ఈ సిగరెట్ డ్రింక్ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా డిసిప్లిన్డ్గా ఉండే వాళ్ళకి వస్తుంది. తక్కువ రాదనేది, ఏ హ్యాబిట్ లేకపోయినా రాదు, క్యాన్సర్ రాదని ఎవరు చెప్పలేరు. కాకపోతే ఇప్పుడు సిగరెట్ తాగేవాడికి 80% ఛాన్సెస్ లంగ్ క్యాన్సర్ లైఫ్లో వచ్చేది ఉంది. అదే నాన్ స్మోకర్కి దట్ ఈస్ ఓన్లీ 10% ఛాన్స్. 90% ఆఫ్ ది పీపుల్ విల్ ఎస్కేప్. సో అలా మన హ్యాబిట్స్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అంటే మీ రేడియాలజికల్లో మీరు నిర్ధారణ ఎన్ని రోజులు పడుతుంది సార్? బయాప్సీ స్కానింగ్ చేసామనుకోండి, రిపోర్ట్ వితిన్ మేము మామూలుగా అయితే 11 to ఇమీడియట్ ఎమర్జెన్సీ అయితే ఇమీడియట్లీ విల్ గివ్ రిపోర్ట్. ఒకవేళ నాన్ ఎమర్జెన్సీస్ ఉన్నాయనుకోండి, రొటీన్ కేసెస్ అనుకోండి, విల్ టేక్ 4 to 5 hours ఫర్ ది డయాగ్నోసిస్. ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ వీఆర్ గివింగ్ మార్నింగ్ చేసిన కేసులు అన్ని 1 o'clock వరకు అయిన కేసులు అదే రోజు ఇచ్చేస్తాం. ఈవినింగ్ అయినాయని నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చేస్తాం అలా. సో ఎమర్జెన్సీ, ఎనీ ఎమర్జెన్సీ వితిన్ 10 minutes విల్ గివ్ ది రిపోర్ట్. అక్కడి నుంచి పెథాలజీకి వెళ్తాయా? బయాప్సీ చేసిన తర్వాత పెథాలజీకి వెళ్తాయి. FNAC చేసామనుకోండి 24 hours విల్ గెట్ ది డయాగ్నోసిస్. ఇఫ్ ఇట్ ఈస్ బయాప్సీ అనుకోండి, ఇట్ విల్ టేక్ మినిమం 72 hours.
మాలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే వరుడు బాగా మెడికల్ పరిభాషలో మెడికల్ రంగాల్లో బాగా వినపడే మాట కదా. సో ఈ ప్రివెన్షన్ అంటే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం, ముందుగా అలర్ట్గా ఉండటం అనేది కదా దానికి. అదే కదా ఇప్పుడు నౌ దట్ ఈస్ ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ డూయింగ్ ది హెల్త్ చెకప్స్. ఇన్ హెల్త్ చెకప్స్ అట్లీస్ట్ 75 to 80% we can diagnose. Particularly we are doing blood tests, ultrasound tests, chest x-ray, ఇవన్నీ చేయటం వల్ల అట్లీస్ట్ 70-80% we can diagnose the things. Suppose breast cancer, I told you, screening. It is a screening చేయటం వల్ల we can diagnose. ఇది కూడా ప్రివెన్షన్. ఈవెన్ లంగ్, it is also prevention. If you do low dose MRI, there is no minimal radiation to the patient. It will not harm the patient. సో అందుకని ప్రివెంటివ్ టెస్ట్లన్నీ, హెల్త్ చెకప్స్, పర్టికులర్ కిడ్నీ మెలిగ్నెన్సీ ఉందనుకోండి అల్ట్రాసౌండ్ చేస్తే తెలిసిపోతుంది. లివర్లో ఏమన్నా ఉన్నా మనకు అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది. ఒకవేళ దాంట్లో డౌట్ ఉంటే తర్వాత సిటీ ఉంది, దాని తర్వాత ఎంఆర్ఐ ఉంది. అండ్ ఇప్పుడు మామూలు స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ తోటి ఎక్స్రే చేయించుకుంటే 80% ఆఫ్ ది కేసెస్ వీ కెన్ ప్రివెంట్. సపోజ్ ఫిమేల్ పేషెంట్స్కి దే ఆర్ డూయింగ్ ది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ హెస్ కమ్. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ వెరీ లెస్. 99% యూ కెన్ ప్రివెంట్. హెచ్పివి వైరస్ వ్యాక్సిన్స్ హ్యావ్ కమ్. సో ఎవ్రీ ఉమెన్, దట్ ఉమెన్ మీన్స్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 9 years దే ఆర్ గివింగ్. ఇఫ్ యూ టేక్ యూ కెన్ ప్రివెంట్ ది సర్వైకల్ క్యాన్సర్. మగవాళ్ళకైతే సార్? మగవాళ్ళకైతే లేదండి, అది ఆ వ్యాక్సిన్ అయితే ఏం లేదు. అది ఫిమేల్స్ మాత్రం హెచ్పివి. మగవాళ్ళకు కూడా ఓరల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ హ్యావ్ కమ్. దాన్ని వ్యాక్సిన్ తీసుకుంటే హెచ్పివి వైరస్ సేమ్ వ్యాక్సిన్, ఇట్ విల్ ప్రివెంట్ ది ఓరల్ క్యాన్సర్. రకరకాల టెస్ట్లు వచ్చినాయి ఇప్పుడు. హెల్త్ చెకప్ ప్యాకేజ్, సో మెనీ స్క్రీనింగ్ టెస్ట్ హ్యావ్ కమ్ ఫర్ క్యాన్సర్ ఆల్సో. జీనోమ్స్ ఆల్సో, జీనోమ్ స్టడీ దే ఆర్ డూయింగ్. క్యాన్సర్, హౌ మచ్ percentage chance is there in the family to get the genome study. So many studies have come up now for screening of the cancers also. జీనోమ్ జీన్ సంబంధించింది, జీన్ ప్రొఫైలింగ్. సో దానివల్ల మీకు తెలుస్తుంది మీకు రిస్క్ ఎంత ఉంది, క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది దే విల్ టెల్. ఫ్యామిలీని బట్టి, మీ జీన్స్ని బట్టి దే విల్ టెల్. ఏదో గుండె చెకప్, మిగతా బ్రెయిన్ చెకప్ చేసుకున్నట్టుగా క్యాన్సర్ చెకప్లు ఏమేమి ఉన్నాయి సార్? టెస్ట్ మేల్స్ కనుకోండి ప్రాస్టేట్ స్క్రీనింగ్ దే విల్ డూ. పిఎస్ఏ స్కానింగ్ చేసుకుని పిఎస్ఏ పెరుగుతుంది అనుకోండి, డెఫినెట్లీ దెర్ ఈస్ సంథింగ్ వీ కెన్ గో ది ఫర్దర్ టెస్ట్. ఎంఆర్ఐ కానీ పిఎస్ఎంఏ స్కాన్స్ అని ఇవన్నీ వచ్చినాయి. సో పిఎస్ఏ ఏమాత్రం 4 కంటే దాటి పైకి పోతుంది అనుకున్నప్పుడు ఈ టెస్ట్లు ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాం. చేసి వీ కెన్ డయాగ్నోస్. క్యాన్సర్ ఉందనుకుంటే ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఇస్ క్యూరబుల్. ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూరబుల్ ఇఫ్ యూ డూ ఇట్ ఎర్లీ డయాగ్నోసిస్. ముందుగా తెలుసుకుంటే అంతే డయాగ్నోసిస్. అది జనరల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎల్డర్లీ పీపుల్, ఎవ్రీ మ్యాన్ విల్ సఫర్ బై ది ఏజ్ ఆఫ్ 100. Some amount of prostate cancer will be there, but some are, they are dangerous. High grade means it is dangerous. అంటే ఈ క్యాన్సర్ చెకప్స్లో, హెల్త్ చెకప్స్లో ఏ వయసుల నుంచి చెకప్లు చేసుకోవాలి? సంవత్సరంలో ఎన్నిసార్లు చేసుకోవాలి? ఏజ్ ఆఫ్ 40 or 50 నుంచి ఎవ్రీ 6 months to 1 year డిపెండింగ్ ఆన్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ. అన్నిటికి కలిపి ఏదో సింగిల్ విండో పథకం లాగా ఒక చెకప్ ఏం లేదు? లేదండి, అలా ఏం లేదు. అంటే ఏమేమి చేసుకోవాలి వరుసగా 1, 2, 3, 4 అంటే? 1, 2, 3, 4 లేదండి. హెల్త్ చెకప్లో ప్యానల్స్ ఉన్నాయి. ఆ ప్యానల్లో అన్నీ ఉంటాయి. మీకు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యానల్ అని ఉంటుంది. దాంట్లో ఫిమేల్కి అయితే మ్యామోగ్రఫీ కూడా ఉంటుంది, మేల్కి అయితే ప్రాస్టేట్ స్క్రీనింగ్, పిఎస్ఏ స్క్రీనింగ్ ఉంటుంది. సో అలా ప్యానల్స్ ఉంటాయి అన్నమాట. క్యాన్సర్ స్క్రీనింగ్కి ఆ ప్యానల్ టెస్ట్ చేయించుకోవాలి. 40 ఎనీ డౌట్ ఈజ్ దేర్ యూ కెన్ చెక్ ఇట్. ఏమన్నా మీకు హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా, ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉన్నా ఎర్లీ ఏజ్లో చేయించుకో. అంటే ఇప్పుడు సిమ్టమ్స్ కూడా తెలుసుకోలేకపోతున్నారు కదా కొన్ని క్యాన్సర్స్కి. జనరల్లీ వీ సీ దట్ ఎక్సెప్ట్ చిల్డ్రన్ ఇన్ బిట్వీన్ 20 and 40 years disease, but breast cancer is increasing. We don't know exactly reason, but in generally it's a free period for the human being. If you want, you can test any age. ఈ రూల్ ఏం లేదు, కానీ బట్ బెటర్ టు గెట్ ఇట్ డన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 40 years. అంటే వ్యాక్సినేషన్ చెప్పారు కదా, వ్యాక్సినేషన్ ఓన్లీ లేడీస్కి అంతే. అండ్ లేడీస్కి, మేల్స్ కావాలని చెప్పాను కదా, ఓరల్ క్యాన్సర్ కొంతమంది ఇప్పుడు రీసెంట్గా దే హావ్ స్టార్టెడ్. తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రస్తుతం? ఏ ఆర్గాన్స్కి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది? అన్ని క్యాన్సర్లు పెరిగినాయండి. చెప్పాను కదా, మేల్స్లో అయితే ఓరల్ క్యాన్సర్, ఫిమేల్లో కూడా వస్తున్నాయి. బికాస్ దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ ఈటింగ్ ది గుట్కా. అవును. So that's why oral cancers are increasing, breast cancers are increasing, endometrial cancers are increasing,
All because of the lifestyle. Cervical cancer is decreasing because of this vaccination has come up, and hygiene is improved in the public. ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం మంచి జీవన విధానం ఎలా మలుచుకోవాలి సార్? ఆహార నియమాలు కానీ ఎలా ఉండాలి? వ్యాయామం వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి అండి. వ్యాయామం చేసి ఫుడ్ కూడా బయట తినడం తగ్గించి తింటే జబ్బులు చాలా వరకు తగ్గుతాయి. అండ్ పొల్యూషన్ ఆల్సో యూ హ్యావ్ టు ట్రై టు ప్రివెంట్ పొల్యూషన్ వేర్ యూ ఆర్ స్టేయింగ్. ఇన్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్ ఇఫ్ యూ లివ్ ఈ జబ్బులు మొత్తం చాలా తక్కువ అవుతాయి. లైఫ్ స్టైల్ మెయిన్ హ్యూమన్ బీయింగ్ చేయాల్సింది వ్యాయామం. ఇది నాట్ ఓన్లీ క్యాన్సర్ ఇట్ ప్రివెంట్స్ ది కార్డియాక్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఆల్ ది ప్రాబ్లమ్స్. ఏ ఆహారాలు ప్రమాదకరమైన సార్ క్యాన్సర్ని దృష్టిలో పెట్టుకుంటే? క్యాన్సర్ అండ్ మెయిన్ టొబాకో స్మోకింగ్, టొబాకో చూయింగ్, దే ఆర్ ది వరస్ట్ అండి. సో హార్మోన్ స్ప్రే చేసిన ఫుడ్లు తినటం ఈజ్ వెరీ డేంజరస్. ఇప్పుడు మిల్క్ ఉన్నాయనుకోండి, దే ఆర్ గివింగ్, మన కళ్ళ ముందే వాళ్ళు ఇంజక్షన్లు ఇచ్చి పాలు ఇస్తున్నారు మనకి. అవి తాగితే రోగాలు రాకపోతే ఏమొస్తాయండి? డెఫినెట్లీ. అందుకని కొంతవరకు ఏంటంటే మనం వాటిని వేడి చేసుకొని బాగా బాయిల్ చేసుకుని తాగితే హార్మోన్స్ డిస్ట్రాయ్ అవుతాయి, అప్పుడు తాగితే కొంచెం పర్వాలేదు. ఏ ఆహారాలు మంచిది కాదంటారు సార్ మీరు? కూరగాయలు అండి, మీకు మంచి కూరగాయలు ఇది వెరీ గుడ్. మీరు నాన్ వెజిటేరియన్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పర్టికులర్లీ మటన్, రెడ్ మీట్ అంటారు కదా, రెడ్ మీట్ని తగ్గించుకోవాలి. ఫిష్ తిన్నారనుకోండి మంచిది ఆరోగ్యానికి. మెయిన్ ఆకుకూరలు, కూరగాయలు అండ్ పప్పులు. సహజమైనంత వరకు నాన్ వెజిటేరియన్ తగ్గించుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు మాలో ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ బాగా వినపడుతుంది. అవును. సో ఇప్పుడు పొల్యూటెడ్ ఎక్కడ చూసినా కానీ మనకు ఎవ్రీథింగ్ పొల్యూటెడ్ కదా, ఫుడ్ ఆల్సో పొల్యూటెడ్ మీరు చెప్పినట్టు. ఇన్ అవర్ కంట్రీ దెర్ ఈజ్ నో గ్యారంటీ. ఆర్గానిక్ ఫుడ్ అని కొనుక్కున్నా కూడా ఆర్గానిక్ ఎంతవరకు ఆ సర్టిఫైడ్ కరెక్టో కాదో తెలియదు. అవును. సో బట్ వీఆర్ ఆల్ ది ఇండియన్ పాపులేషన్ ఈజ్ అండర్ రిస్క్ విత్ ది అడల్ట్రేషన్ ఆఫ్ ది ఫుడ్. సో మనకి ఈ ఛాలెంజ్ని మనం దాన్ని ఫేస్ చేయాలి. ప్రభుత్వం లాస్ స్ట్రిక్ట్ చేసి ఇది ప్రివెంట్ చేస్తే తప్పితే ఎవరూ ఏం చేయలేము. అందరం అదే తింటున్నాం. బట్ మనం ఆర్గానిక్ అని కొనుక్కొని తింటున్నాం, కానీ ఎంతవరకు నిజమో కూడా వీ కెనాట్ సే డెఫినెట్, బికాస్ దేర్ ఇస్ నో స్ట్రిక్ట్ రూల్స్ ఇన్ ది కంట్రీ టు సే దిస్ ఈజ్ ఆర్గానిక్, ఇది నాన్ ఆర్గానిక్. తర్వాత ఇప్పుడు గట్ హెల్త్ అనేది బాగా వినపడుతున్న మాట. ఇప్పుడు మైక్రోబయాము, గట్ హెల్త్ చాలా పెద్దగా వినపడుతుంది. వాటర్, డ్రింకింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. యూ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ అట్లీస్ట్ 3 to 4 liters per day, డిపెండింగ్ ఆన్ ది ఏజ్. నాట్ చిల్డ్రన్, అందరికీ కాదు, పెద్దవాళ్ళకి 3 to 4 liters వాటర్ యూ డ్రింక్, ఇట్ ఇస్ గుడ్. అండ్ యూ షుడ్ హ్యావ్ గట్ హెల్త్ మీన్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీరు చాలాసార్లు ఇంటర్వ్యూలు చేశారు, నేను చూశాను నాగేశ్వర రెడ్డి గారిని. అన్ని రకాల వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారు కదా. అవును. అంటే మీది క్యాన్సర్ కంటూ వచ్చారంటే ఫస్ట్ తొలి ద్వారం మీరే కదా. అవును. అక్కడ మీరు చూసి ఇది ఏ ఆర్గాన్కి క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ మీ ద్వారానే కదా తెలుసు. అవును. అవును. అంతే కదా. అందుకనే మేము కూడా పేషెంట్ దగ్గర నుంచి హిస్టరీ తీసుకుంటాం కంపల్సరీ. వీళ్ళు ఏం చేస్తే వీళ్ళకి జబ్బు వచ్చిందా అని. ఎందుకంటే దిస్ ఆల్ రీసెర్చ్ పాయింట్స్. సో వీళ్ళు ఇది ఎక్కువ మంది ఇది చేశారు అంటే దీనివల్ల వచ్చింది ఈ జబ్బు అనేది డిసైడ్ చేసుకుంటాం. సో ఆహారము, వ్యాయామం ముఖ్యము, పొల్యూషన్ దూరంగా ఉంటాం, వ్యసనాలు లేకుండా ఉంటాం అనేది ముఖ్యమైనది. వ్యసనాలు ఆల్కహాల్ కంపల్సరీ. ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్ ది క్యాన్సర్. ఇట్ ఈస్ ఎవ్రీవేర్. అమెరికాలో కూడా పెద్ద స్లైడ్లు వేస్తారు, ఇట్ ఈస్ ది క్యాన్సర్ కాజింగ్. స్మోకింగ్ ఎలాను, ఆల్కహాల్ అకేషనల్లీ యూ టేక్, ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ప్రాబ్లమ్. ఎనీథింగ్ యూ డూ అకేషనల్లీ, once in a month or once in 2 months, it will not produce any problem, anything. But if you do regularly, they are all harmful. సో రేడియాలజీలో వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటి సార్? Lot of advancement, because when we were students, only X-ray was there, barium studies were there, and ultrasound కూడా మేము చదువుకున్నప్పుడు లేదు. తర్వాత అల్ట్రాసౌండ్ వచ్చింది, మ్యామోగ్రఫీ వచ్చింది, సిటీ స్కాన్ వచ్చింది, ఎంఆర్ఐ, పెట్ సిటీ, అండ్ ఆల్ దీస్ గైడెడ్ బయాప్సీస్ వీఆర్ డూయింగ్. అండ్ ఇంతకుముందు ఓన్లీ డయాగ్నోస్టిక్, నౌ ఫంక్షనల్ ఇమేజింగ్ ఆల్సో వీఆర్ డూయింగ్. సో ఎంఆర్ఐ ఇమేజ్ని బేస్ చేసుకొని చూస్తారా? ఇమేజ్ని బేస్ చూసేస్తే మేము మొత్తం డయాగ్నోసిస్ అండి. దాన్ని బట్టి దాని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో మెనీ నౌ రేడియాలజీ ఆల్సో డిఫరెంట్ బ్రాంచెస్గా డివైడ్ అయింది. ఇప్పుడు interventional radiology is separate. Even abdominal radiologists are separate. Oncoradiologist means cancer radiologists are separate. Neuroradiology is there. Neuroradiology is separate. So many branches, because the subject has increased so much,
Every doctor in the world is dependent on the radiologist. Because once the diagnosis occurred, then only they can do what to do అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే దానికి సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుందా? పేషెంట్కి ఏది అవసరమో అది చేస్తాం మేము. ఇప్పుడు వాళ్ళకి ఎంఆర్ఐ అవసరం ఉంటే ఎంఆర్ఐ చేస్తాం, సిటీ అంటే సిటీ చేస్తాం. జబ్బును బట్టి మేము డిసైడ్ చేసుకుంటాం ఏం చేయాలి. ఈ పరీక్షలు టెస్టులు పట్ట కూడా జనాలకు బోల్డ్ భయాలు, అపోహలు, అనుమానాలు, భయాలు, డబ్బులు గుంజేస్తున్నారని కూడా పెద్ద ప్రచారం ఉంటుంది కదా. చాలా జరుగుతుంది, మా అందరికీ తెలిసిందే కంట్రీలో. సో అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు రాయడం అనేది జరుగుతుంది. బట్ కొంతమంది అవసరం ఉన్నా రాసినా కూడా వాళ్ళు కూడా అవసరం లేకుండా రాశారని అనుకుంటున్నారు. దానిగా మన చేతిలో లేదు అది. సో మనం ప్రజలు ఎడ్యుకేట్ అయితే తప్పితే మనం దాన్ని ఏమి చేయలేము. ఇట్ ఈస్ ఎవ్రీ నోన్. ఈ రేడియాలజీ టెస్ట్ అనేది ఖరీదైందా? ఖరీదైనదంటే అండి కొన్ని టెస్టులు ఖరీదండి. ఇప్పుడు పెట్ ఎంఆర్ఐ చేయాలనుకోండి కాస్ట్లీ ఉంటుంది. మామూలు ఎంఆర్ఐ చేస్తే దాంట్లో 1/3 1/4 ఉంటుంది. అది డిపెండింగ్ ఆన్ ది టెస్ట్. బట్ టెస్ట్లు ఆర్ డెఫినెట్లీ కాస్ట్లీ ఉంటాయి. మన కంట్రీలో వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన దగ్గర నథింగ్. అవర్ ఛార్జెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో, తక్కువే, చాలా తక్కువ. మోస్ట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ రేడియాలజీలో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏమొచ్చింది సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏముంది? ఇప్పుడు పెట్ ఎంఆర్ అండ్ 3D మ్యామోగ్రఫీ వచ్చింది. ఇప్పుడు 3D మ్యామోగ్రఫీలో కూడా ఇప్పుడు కాదు, ఇట్ హెస్ కమ్ ఆల్మోస్ట్ 10 years. దాని తర్వాత మేము మా దగ్గర వీఆర్ ది ఫస్ట్ పీపుల్ టు బై ఫస్ట్ 3D mammography machine here. And we have the automatic stereotactic biopsy for the breast. So we are the first people to acquire that 3D mammography in the country. ఇప్పుడు టుడే వాట్ ఇస్ ది లేటెస్ట్ సార్ రేడియాలజీలో? 3D mammo only. We are doing 3D mammo for breast cancer. PET MRI is the latest thing. సో ఈ మీరు ఇన్ని లక్షలు వేల కేసులు మీరు మీ దగ్గరకు వస్తుంటారు, మీరు రకరకాల రేడియాలజీ ద్వారా టెస్ట్ చేస్తారు. వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది స్టేజ్లో ఉందని చెప్తారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ డెవలప్మెంట్ జరుగుతుంది. అవసరాన్ని బట్టి సర్జన్ కదా పేషెంట్ మా దగ్గరకు వచ్చేది క్లినిషియన్ దగ్గర నుంచి వస్తారు. అంటే ఐదర్ ఇట్ ఫ్రమ్ ది సర్జన్ ఆర్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఆర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆర్ సమ్ అదర్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆ టెస్టులు చేసి వాళ్ళకి జబ్బు ఉందని చెప్పి వాళ్ళ దగ్గరికే పంపిస్తాం. ఏం ట్రీట్మెంట్ ఫర్దర్ ఇవ్వాలనేది దే విల్ డిసైడ్. సో రేడియాలజీలో రీసెర్చ్ ఇంకా జరగాల్సింది ఏముందా? మేము వెనకబడున్నాము. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ కమ్ అప్ నౌ ఇన్ బిగ్ వే and it is going to replace so many. It will help radiologists. It will not replace the radiologist. It will help the radiologist. Now we have CAD in the mammography, so that helps. It will show some lesions, but we have to decide whether it is cancer or non-cancer. But it cannot definitely say that it is a malignancy. Definitely artificial intelligence will help a lot. In another 5 years in our country, every major hospital will have the AI diagnosis. డాక్టర్ కంపల్సరీగా రేడియాలజీ వాళ్ళు కూడా అయితే ఎక్విప్ అవ్వాలి ఆ నాలెడ్జ్ తోటి. కంపల్సరీ అంతే కదా, నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. నాలెడ్జ్ కూడా ఉండాలి, దాన్ని మనం అనలైజ్ చేయగలిగే శక్తి ఉండాలి, దాన్ని కూడా ఉపయోగించుకునే శక్తి ఉండాలి. సో దట్ విల్ హెల్ప్ ది రేడియాలజిస్ట్, బట్ దట్ విల్ నాట్ రిప్లేస్ ది రేడియాలజిస్ట్. భవిష్యత్తులో రేడియాలజీలో ఎటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం? అదే అండి, ఇప్పుడు నౌ ఐ టోల్డ్ యు మాలిక్యులర్ ఇమేజింగ్, దట్ ఈస్ ది హైవే, దట్ ఈస్ ది రీసెర్చ్, లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే పెథాలజీ అవసరం లేకుండానే రేడియాలజీలోనే మనం డయాగ్నోస్ చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని డిసీజెస్ ఉంది ఫ్యూ, బట్ ఫర్దర్ సో మెనీ జబ్బులకి ఈ ఫంక్షనల్ ఇమేజింగ్ చేయడం వల్ల, మాలిక్యులర్ ఇమేజింగ్ చేయడం వల్ల డైరెక్ట్గా పెథలాజికల్ డయాగ్నోస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది. బట్ ఇట్ విల్ టేక్ అనదర్ 15-20 years ఐ థింక్. పడుతుంది. పెథాలజీ అంటే నథింగ్ బట్ ల్యాబొరేటరీ కదా. ల్యాబొరేటరీ. సో దట్ దే హ్యావ్ ది లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ ది పెథాలజీ ఆల్సో. సో మెనీ మార్కర్స్ హ్యావ్ కమ్ అప్. ది లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇస్ దేర్ ఇన్ రేడియాలజీ అండ్ పెథాలజీ. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతుంది, సంఖ్య విపరీతంగా పెరుగుతుంది కదా, హాస్పిటల్ పెరుగుతున్నాయి, చాలా పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా రేడియాలజిస్టులు, ఆ డిమాండ్ సప్లై అంటాం కదా, దానికి తగ్గట్టుగా రేడియాలజిస్ట్ అందుబాటులో మనకు ఉన్నారా? స్టిల్ సో మెనీ కాలేజ్ ఆఫ్ కమ్ అప్, సో మెనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ దేర్ ఇన్ ది కంట్రీ నౌ, బట్ స్టిల్ దేర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ ది షార్టేజ్ ఇన్ ది రేడియాలజీ గ్రూప్. పర్టికులర్లీ అవర్ ప్రాబ్లమ్ ఈస్ ఇన్ విలేజెస్ అండ్ టౌన్స్. సో many people are not going there. They are concentrated in the big cities.
So particularly if they have mammograms in the districts and taluk level, so the cancer can be prevented, breast cancer can be prevented in big way, because lakhs of people are dying every year with breast cancer. అవును. So if in the taluka level you have the mammography, see entire world, in Western countries everything is the digital mammo now. But still in our country only 10-15% are the digital mammographies. Otherwise all other are analog mammograms. So in analog mammogram the chances of diagnosing cancer is 40%. Even with the digital mammography it is going up to 80%. So we don't have in our country that many mammographs, because people are not aware of screening. That's why we are not able to do many mammograms. If you do more mammograms, you will identify more cancers. సో ఇప్పుడు రేడియాలజీ అనేది ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్లోనే అందుబాటులో ఉంది, కానీ అందుబాటులో ఉంది. ఇంకా సెంటర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. రేడియాలజిస్ట్కి చాలా డిమాండ్ ఉంది. రేడియాలజీని సద్వినియోగం చేసుకోవాలి. రేడియాలజీ ప్రివెన్షన్కి చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ దృష్టిలో పెట్టుకొని రేడియాలజీని అప్రోచ్ అవ్వాలి, టెస్టులు చేసుకోవాలి. దీనికంటే మించి ఆహార నియమాలు, వ్యాయామం ఇవన్నీ పాటించాలి. థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే అండి. థ్యాంక్ యూ.